Dear students, welcome to NRK classes, e-learning for mathematics. Myself, Captain Dr. N. Ramakrishna, Professor of Mathematics, Mrs. Avian College, Visakhapatnam. This is the groups part 2. This is exclusively for second BSc Mathematics students of third semester, and this is also used for the students who are appearing for APSET, GATE, CSRNet and PG set in mathematics. Why are you waiting? Let us start our class now. Dear students, this is groups part 2. Earlier, I uploaded 2 video lessons in the groups chapters as a groups introduction and a groups part 1. This is the next video of groups chapter. In this lesson, I will explain you some important theorems, like if G dot is a group, and we will prove that AB whole inverse is equal to B inverse inverse for all A comma B belongs to G, and a finite semi group satisfying cancellation laws is a group, like that. Now we will start the theorems. Now first theorem, if G dot is a group, then prove that AB whole inverse is equal to B inverse inverse for all AB belongs to G. అంటే అర్థం ఏంటంటే G డాట్ గ్రూప్ అయిపోతుంది, అంటే G క్లోజర్లా అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ సాటిస్ఫై అయిపోతున్నప్పుడు AB హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు B ఇన్వర్స్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ A ఇన్వర్స్ అండ్ ఈజ్ ఈక్వల్ టు B అంటే అర్థం ఏంటంటే A స్టార్ B ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు B స్టార్ A. అంటే ఇక స్టార్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ ఉంది, ఏ ప్లేస్ లో ఏబి ఉంది, బి ప్లేస్ లో బి ఇన్వర్స్ ఇన్వర్స్ ఉంది. ఆ విధంగా అయితే ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలంటే ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇన్వర్స్ ఇంటూ ఏబి అని ప్రూవ్ చేయాలి. సో అది ఎలా ప్రూవ్ చేస్తామో మీకు చెప్తాను చూడండి. ఎందువల్ల అంటే ఏ బిలు జీలో ఉన్న ఎలిమెంట్స్, సో therefore AB is also an element of G. So G is a group, so AB whole inverse exists, and also B inverse inverse also exists. So B inverse into A inverse is an element of G. అంటే AB whole inverse B inverse inverse కూడా G లోని ఎలిమెంట్స్, ఈ రెండు ఈక్వల్ అని మనం చెప్పాలి. సో ఫర్ దట్ కన్సిడర్ AB ఇంటూ B ఇన్వర్స్ A ఇన్వర్స్. ఈ B ఇన్వర్స్ A ఇన్వర్స్ ని ఒక ఎలిమెంట్ అనుకోండి C లాగా, అసోసియేటివ్ లో అప్లై చేస్తే ఈ A ఇంటూ BC లా అవుతుంది అన్నమాట. అప్పుడు C అంటే B ఇన్వర్స్ ఇన్వర్స్ చేశారు. సో ఇక్కడ లోపల మళ్ళీ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, B ఇంటూ B ఇన్వర్స్ A ఇన్వర్స్. మరలా అసోసియేటివ్ అప్లై చేయండి, B ఇంటూ B ఇన్వర్స్ వస్తుంది, A ఇంటూ B ఇంటూ B ఇన్వర్స్ ఇంటూ A ఇన్వర్స్. B ఇంటూ B ఇన్వర్స్ ఇన్వర్స్ లా ప్రకారం అంతా E ఇంటూ A ఇన్వర్స్ అంతా ఐడెంటిటీ ప్రకారం A ఇన్వర్స్. మరలా A ఇంటూ A ఇన్వర్స్ వచ్చింది, A ఇంటూ ఇన్వర్స్ అంతా ఇన్వర్స్ లా ప్రకారం E. Therefore AB ఇంటూ B ఇన్వర్స్ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు E వచ్చింది. యూ కాల్ ఇట్ నెంబర్ 1. సిమిలర్లీ మనం ఏం చేస్తామంటే B ఇన్వర్స్ ఇన్వర్స్ ఇంటూ AB ఈజ్ ఈక్వల్ టు E అని చెప్తాం. అక్కడ కూడా ఇదే ప్రిన్సిపల్ అప్లై చేస్తాం.
ఏంటి బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ దాని అంతా సి అనుకుంటే సి ఇంటూ ఏబి ఎస్ఎస్ఏటివ్లో 2 సార్లు వాడండి, ఇన్వర్స్లో 2 సార్లు వాడండి, ఐడింట్లో వాడండి, ఈ అయిపోతుంది. సో ఇది 1 2 1 2 నుంచి ఏం చెప్పచ్చు, ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇన్వర్స్ ఇంటూ ఏబి. అంటే ఏమైంది, ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ వచ్చింది. అదే మనకు ప్రూవ్ చేయమన్నారు. సో అంటే ఇది కంప్లీట్ గా ఒక గ్రూప్ లోని ఇన్వర్స్ల ఐడెంటిటీల అసోసియేటివ్ల వాడుకొని ప్రూవ్ చేసిన థీరం. నౌ యూ విల్ గో ఫర్ సెకండ్ థీరం. ఇఫ్ జీ డాట్ ఈజ్ ఎ గ్రూప్ అంటే గ్రూప్ క్లోజర్ లో అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ సాటిస్ఫై అయిపోతుంది. అంటే ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఈజ్ ట్రూ ఫర్ 3 consecutive positive integers. అయితే then prove that G dot is an abelian group. అంటే గ్రూప్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే కాముటేటివ్లా ఎక్స్ట్రాగా సాటిస్ఫై చేయాలి. అలా చేస్తే అదేమవుతుంది, ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. సో నౌ యూ విల్ టేక్ ది హైపోథిసిస్ AB whole power of n is equal to A power of n B power of n is true for 3 consecutive positive integers k plus 1 k plus 2. Consecutive positive integers అంటే వరుసగా వచ్చే పాజిటివ్ ఇంటీజర్స్ అని అర్థం. k ట్రూ అనుకుంటే AB whole power k is equal to A power k B power k. k plus 1 కు ట్రూ అనుకుంటే AB whole power k plus 1 is equal to A power k plus 1 B power k plus 1. k plus 2 కి ట్రూ అనుకుంటే AB whole power k plus 2 is equal to A power k plus 2 B power k plus 2. ఈ మూడింటిని 1 2 3 అనుకోండి. సో 1 2 3 అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూడింటిని వాడుకొని AB is equal to B అని చెప్పాలి. సో కన్సిడర్ AB whole power k plus 2 అంటే A power k plus 2 B power k plus 2 నెంబర్ 3 ప్రకారం. ఇప్పుడు AB హోల్ పవర్ k plus 2 ని AB ఇంటూ AB హోల్ పవర్ k plus 1 తీసుకోవచ్చు కదా. ఇక్కడ A పవర్ k plus 2 ని A ఇంటూ A పవర్ k plus 1 B పవర్ k plus 2 ని B పవర్ k plus 1 ఇంటూ B అని రాస్తాం. ఇక్కడ AB హోల్ పవర్ k plus 1 ని A పవర్ k plus 1 B పవర్ k plus 1 2 కండిషన్ వాడుకోండి. సో ఇక్కడ ఇది యాసిడ్ గా రాయండి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏబి ఇక్కడ ఏ పవర్ k plus 1 ని ఏ ఇంటూ ఏ పవర్ k, ఇక బి పవర్ k plus 1 ని బి పవర్ k అంటే బి రాశారు. లెఫ్ట్ సైడ్ ఏ రైట్ సైడ్ బి బోత్ సైడ్స్ ఉంది. గ్రూప్ లో క్యాన్సిలేషన్ లా సాటిస్ఫై అవుతాయి కాబట్టి లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారం ఏ క్యాన్సిల్ చేశాను, రైట్ క్యాన్సిలేషన్ లా ప్రకారం బి క్యాన్సిల్ చేశాను. సో అప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు ఏబి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏం మిగులుతుంది, బిఏ ఇంటూ ఏ పవర్ కే బి పవర్ కే, ఇది ఏ పవర్ కే ప్లస్ 1 బి పవర్ కే ప్లస్ 1 మిగులుతుంది. ఏ పవర్ కే ప్లస్ 1 బి పవర్ కే ప్లస్ 1 అంటే ఏబి హోల్ పవర్ కే ప్లస్ 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏబి ఇంటూ ఏబి హోల్ పవర్ కే ప్లస్ 1. లెఫ్ట్ సైడ్ ఏబి హోల్ పవర్ కే ప్లస్ 1 ఉంది బై రైట్ క్యాన్సిలేషన్ లా ఏబి హోల్ పవర్ కే క్యాన్సిల్ చేసేయండి. ఇంక మిగిలిపోయింది ఏంటి, బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి. వాట్ ఈస్ దిస్, దిస్ ఈస్ కామ్యుటేటివ్ లా. సో జీ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఆల్రెడీ జీ డాట్ అనేది గ్రూప్ ఆర్ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ లా and therefore we conclude that G dot is an abelian group. ఎప్పుడైనా సరే గ్రూప్ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది అని చెప్పమంటే మనం ఏం చేయాలి, కామ్యుటేటివ్ లా సాటిస్ఫై అయిపోతుంది అని చెప్పాలి. సో నౌ నెక్స్ట్ థియరం, ఇఫ్ G dot is a group an element A in G, then prove that A is an idempotent element if and only if A is equal to E.
ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ అయితే ఏని ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అంటాం. ఇప్పుడు దీనికి ఏంటి ప్రూవ్ చేయాలి? జీ డాట్ గ్రూప్ తీసుకొని దాంట్లో ఏ ఐడెంపోటెంట్ అంటే ఈ ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ అని, ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ తీసుకుంటే ఏ ఐడెంపోటెంట్ వెళ్ళిపోతుందని చెప్పాలి. ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ మనం తీసుకుంటే ఏ ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అవుతుంది అని చెప్పాలి. సో వాట్ ఈస్ గివెన్? గివెన్ దట్ జీ డాట్ ఈజ్ ఎ గ్రూప్ and take A is an element in G. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇచ్చాడు కాబట్టి పిఎం ప్లస్ క్యూ క్యూఎం ప్లస్ పి రెండు చెప్పాలి. ఫస్ట్ కేస్, సపోజ్ ఏ ఈజ్ అన్ ఐడెంపోటెంట్ ఎలిమెంట్ ఆఫ్ జి. ఐడెంపోటెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ అన్నాం. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ రాశాను. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. ఏని ఏ ఇంటూ ఏ రాసుకోవచ్చు ఐడెంటిటీ లా ప్రకారం. సో లెఫ్ట్ క్యాన్సిలేషన్ వాడండి, ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ అయిపోతుంది. సో దట్ వాట్ వీ రిక్వైర్డ్ నౌ ద కాన్వర్స్ పార్ట్. ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ అనుకోండి. ఇప్పుడు ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ చెప్పాలి. ఏ స్క్వేర్ తీసుకోండి, ఏ ఇంటూ ఏ, ఒక ఏ ప్లస్ ఈ రాసేయండి. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ. ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ అయితే ఏమైంది? ఏ అన్నది ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అయిపోయింది. సో బోత్ సైడ్స్ మనం ప్రూవ్ చేసాం. ఏంటి? ఏని ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అని తీసుకుంటే దాన్ని ఈ అని చెప్పాం. ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ తీసుకుంటే ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అని చెప్పడం జరిగింది. నౌ నెక్స్ట్ థియరం. ఇఫ్ జీ డాట్ ఈజ్ ఎ గ్రూప్, then prove that the equations ax is equal to b and y is equal to b will have unique solutions. అంటే జీ డాట్ గ్రూప్ తీసుకున్నప్పుడు అందులో ఉండే ఈక్వేషన్స్ ax is equal to b and y is equal to b యొక్క సొల్యూషన్స్ యూనిక్. యూనిక్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ వన్, రెండు ఉండవు, ఒకే ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి థియరమ్స్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు సొల్యూషన్ ఉందా లేదా అంటే ముందు సొల్యూషన్ ఉంటుంది అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సొల్యూషన్ మనం చెప్పాలి. సో ఎగ్జిస్టెన్స్ సొల్యూషన్ చెప్పిన తర్వాత సొల్యూషన్ ఉందని తెలిసిపోతుంది, అది యూనిక్ అని చెప్పాలి. ఇలా ఎప్పుడైనా సరే యూనిక్ అని చెప్పవలసి వచ్చినప్పుడు ఏదైతే యూనిక్ చెప్పాలనుకుంటున్నామో అటువంటి ప్రాపర్టీ కలిగిన రెండు ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పుకోవాలి. అటువంటి ప్రాపర్టీ కలిగిన రెండు ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అని తీసుకోవాలి. ఫైనల్ గా చెప్పేటప్పటికి ఆ రెండు వేరు వేరు కాదు, ఒకటే అని చెప్తాం. దాన్ని యూనిక్నెస్. ఓకే, చూడండి. గివెన్ దట్ జీ డాట్ ఈజ్ ఎ గ్రూప్, ఫస్ట్ ప్రూవ్ దట్ ax is equal to b, the solution of ax is equal to b is unique. So existence of solution of ax is equal to b. Take ax is equal to b. Both sides left side ni a inverse తో మల్టిప్లై చేయండి. a inverse into ax is equal to a inverse into b. అసోసియేటివ్ వాడండి లెఫ్ట్ సైడ్. a inverse a into x is equal to a inverse b. ఇన్వర్స్ లా వాడండి e into x is equal to a inverse b. సో ఇక్కడ ఏమవుతుంది? ఏ ఐడెంటిటీ ప్రకారం x is equal to a inverse b. సో ఇది x is equal to a inverse b. ఇది ఏమవుతుంది? సొల్యూషన్ ఆఫ్ ax is equal to b. ఎందువల్ల x is equal to వచ్చిన దాన్ని సొల్యూషన్ అంటున్నాం? 2x - 3 is equal to 0 అయిందనుకోండి, 2x is equal to 3, x is equal to 3/2. 3/2 అన్నది 2x - 3 is equal to 0 యొక్క సొల్యూషన్. అంటే ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సొల్యూషన్ అంటే ఏంటి? x is equal to ఏ వాల్యూ రాస్తామో ఆ వాల్యూనే మనం సొల్యూషన్ అంటాం. సో ఇక్కడ మనకేమొచ్చింది? a ఇన్వర్స్ b వచ్చింది. సో a ఇన్వర్స్ b వచ్చింది కాబట్టి ఆ a ఇన్వర్స్ b ని సొల్యూషన్ ఆఫ్ ax is equal to b అంటున్నాము. సో సొల్యూషన్ అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి మనం? యూనిక్నెస్ చెప్పాలి. యూనిక్నెస్ చెప్పాలంటే ఏం చెప్పాను? సేమ్ ప్రాపర్టీ ఉన్న రెండు ఎలిమెంట్స్ అడ్జస్ట్ అవుతాయి చెప్పమను.
ఇక్కడ మనం యూనిక్నెస్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? సొల్యూషన్ ఆఫ్ ఏఎక్స్ ఈక్వల్ టు బి ఈజ్ యూనిక్ అని చెప్పాలి. అంటే సొల్యూషన్ యూనిక్ అని చెప్పాలి. అంటే ఇఫ్ పాసిబుల్ there are two solutions x1 x2 exist for the equation ax is equal to b. సొల్యూషన్ అంటే సాటిస్ఫై అవ్వాలి కదా. ax1 is equal to b, ax is equal to b. లెఫ్ట్ సైడ్ రెండిట్లో bb ఉంది కాబట్టి ax1 is equal to ax2 అని రాసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ చేసండి లెఫ్ట్ క్యాన్సిలేషన్ ప్రకారం. అప్పుడు ఏమవుతుంది? x1 is equal to x2. అంటే ఏమైంది? x1 x2 రెండు వేరు వేరు కాదు, ఆ రెండు ఒకటే. అంటే దే ఆర్ ఈక్వల్. అంటే ఏమైంది? రెండు ఉండవు, మూడు ఉండవు, నాలుగు ఉండవు, ఉన్నదల్లా ఒకటే. సో ఓన్లీ వన్ ఈజ్ నథింగ్ బట్ యూనిక్. సో సొల్యూషన్ ఆఫ్ a minus b is also a minus b is unique. In a similar fashion, we can prove that the solution of y is equal to b is also unique. Next, we go for next theorem. Prove that a finite semi-group which satisfies cancellation laws is a group. ఇక్కడ సెమీ గ్రూప్ అది ఫైనైట్. సెమీ గ్రూప్ అంటే ఏంటి? క్లోజర్ లా, అసోసియేటివ్ లా ఈ రెండు మాత్రమే సాటిస్ఫై అవుతాయి. అది గ్రూప్ అవ్వాలంటే ఇంకేం ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి? ఐడెంటిటీలో సాటిస్ఫై చేయాలి, ఇన్వర్స్ లో సాటిస్ఫై చేయాలి. సో ఈ రెండు ప్రాపర్టీ సాటిస్ఫై చేయడానికి ఈ సెమీ గ్రూప్ మీద ఏ కండిషన్స్ వేస్తాడు? రెండు కండిషన్స్ వేస్తాడు. ఒకటేంటి? ఫైనైట్. రెండోది ఏంటి? సాటిస్ఫైస్ క్యాన్సిలేషన్ లాస్. సో let G dot is a finite semi group అని తీసుకోండి. Gని సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ A1 A2 AN తీసుకోండి, వేర్ n is a finite and A1 A2 and so on AN are distinct అంటే అర్థం ఏంటంటే వేరుగా ఉంటాయి, ఏ రెండు సమానం అవ్వవు. అలా డిస్టెన్స్ మీన్స్ ఈచ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. వన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్. అంటే ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే అవ్వదు, ఐ నాట్ ఈక్వల్ టు జేకి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిల్లో ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఏ తీసుకోండి. A1 A2 అండ్ సో ఆన్ ఏఎన్లో ఒక దాన్ని ఏ అనుకోండి. ఏతో దీని అంతటిని మల్టిప్లై చేశారు. ఏ ఇంటూ A1, ఏ ఇంటూ A2, ఏ ఇంటూ A3 అండ్ సో ఆన్ ఏఎన్. క్లోజర్ లా ప్రకారం అవన్నీ జీరో ఎలిమెంట్స్. సో ఇవన్నీ ఎన్ ప్రొడక్ట్స్ డిస్టింక్ట్ అని చెప్పాలి. డిస్టింక్ట్ అని చెప్పాలంటే వేరువేరుగా చెప్పాలి, వేరు అని చెప్పాలి. అంటే ఏవైనా రెండు ఇలాంటి వేరువేరు చెప్పాల్సి వచ్చినప్పుడు ఏవైనా రెండు ప్రొడక్ట్స్ ఈక్వల్ అని తీసుకోండి. ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే తీసుకోండి. ఇది క్యాన్సిలేషన్ లా సాటిస్ఫై అవుతుంది అని చెప్పారా? సో క్యాన్సిలేషన్ లెఫ్ట్ క్యాన్సిలేషన్ కొట్టండి, ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ నుండి ఏ క్యాన్సిల్ అయిపోతే ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే, ఐ నాట్ ఈక్వల్ టు జే. అంటే ఏమైంది? A1 A2 అండ్ సో ఆన్ ఏఎన్లో ఐ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పటికీ కూడా ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే అయిపోయింది. అది కాంట్రడిక్షన్ కదా. మనం తీసుకోవడం అన్ని డిస్టింక్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం, ఇప్పుడు ఏమైంది? ఈక్వల్ అయిపోయింది. సో దిస్ ఇస్ కాంట్రడిక్షన్. కాబట్టి ఈ తీసుకున్న A1 A2 అండ్ సో ఆన్ ఏఎన్ అన్ని డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ. సో అది చెప్పాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ చెప్పాలి. ఇప్పుడు A1 A2 అండ్ సో ఆన్ ఏఎన్ అనేవి డిస్టింక్ట్ ఎలిమెంట్స్. ఏ ఎక్కడుంది? జీలోనే ఉంది. అంటే ఏమవ్వాలి? ఏ కూడా అందులో అయితే n+1 అయిపోతుంది. n+1 అవ్వడానికి వీలు లేదు, n అవ్వాలి. అంటే ఏ ఈ ప్రొడక్ట్స్ లో ఏదో ఒక ప్రోడక్ట్ కి ఈక్వల్ అవ్వాలి. A1 A2 అండ్ సో ఆన్ ఏఎన్ అనేవి డిస్టింక్ట్ ఎలిమెంట్స్, ఇవి n. కానీ ఏ ఎక్కడ ఉంది? జీలోనే ఉంది. అంటే n+1 అయిపోతుంది. అలా n+1 అవడానికి వీలు లేదు, ఎందువల్ల n ఎలిమెంట్స్ ఉంటాయంటున్నాం కాబట్టి దిస్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు వన్ ఆఫ్ n ప్రొడక్ట్స్.
సో దేర్ ఎడ్జెస్ ఎలిమెంట్ ఈ ఈని ఏఐ అనుకోండి, సచ్ దట్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నట్టుగా ఇందువల్ల ఏ ఇంటూ ఉంది కదా, ఏ ఇంటూ A1 ఏ ఇంటూ A2 అని కాబట్టి ఏ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అయిపోయింది. సో అంటే ఈ అన్నది ఐడెంటి ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఎగ్జిస్టెన్స్ ఇన్వర్స్ ఇప్పుడు A1 A2 A అండ్ సో ఆన్ AN అనేవి డిస్టింక్ట్ ఎలిమెంట్స్. ఈ ఎక్కడ ఉంది, జీలోనే ఉంది. ఈ ఎక్కడ ఉంది, జీలోనే ఉంది. అంటే ఈ మస్ట్ బి ఈక్వల్ టు 1 of n products. సో దేర్ ఇస్ దిస్ బి, అది ఇంకో AJ అనుకోండి, సచ్ దట్ AB ఈజ్ ఈక్వల్ టు E. అంటే బి అనేది ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిపోయింది. ఐడెంటిటీలో ఎగ్జిస్ట్ అయిపోయింది, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిపోయింది. కాబట్టి ఇదేమంటే ఆల్రెడీ సెమీ గ్రూప్ క్లోజర్ అసోసియేట్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఐడెంటిటీ ఇన్వర్స్ సాటిస్ఫై అయిపోయింది. కాబట్టి ఏమైంది, ఇది మనకి గ్రూప్ అయిపోయింది. అంటే మీరు ఈ థియరమ్స్ లో జాగ్రత్తగా గమనించినట్లయితే హైపోథసిస్ లోనే చాలా వరకు మీకు కంటెంట్ ఇచ్చేస్తారు. దానిలో ఉన్న సారాంశాన్ని మీరు గ్రహించి ఏవైతే మనం అప్లై చేస్తామో ఆ డెఫినేషన్స్ కండిషన్స్ మీరు అప్లై చేస్తే చాలా సింపుల్ గా ఈ థియరమ్స్ వచ్చేస్తాయి. సో ఈ థియరమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. Dear students, thanks for watching my video lesson. Please give a like and give a comment on this and share this video lesson to your friends, and don't forget to subscribe my YouTube channel. Thank you very much.